పీసీఓడి ప్రాబ్లమ్. ఇప్పుడు ఎంతమంది ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు? మనం వాడే ప్యాడ్స్ వల్ల. పూర్వకాలంలో 10 15 పిల్లల్ని కనేవాడు. ఎవరికైనా ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఎవరికైనా గర్భసంచి క్యాన్సర్లు కానీ విన్నామా అండి? మనము వినలేదు. కానీ ఎందుకు వినలేదు? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కేవలం మనం వాడే ప్యాడ్స్ వల్ల వస్తున్నాయి. అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. దయచేసి ఈ ప్యాడ్స్ ఎలా తయారు చేస్తారు అంటే, మన చెక్క పొడిని కెమికల్లో వేసి తయారు చేస్తారు. ఎప్పుడైతే తడి తగిలిందో ఆ ప్యాడ్స్కి, దాంట్లోంచి మనకి అనారోగ్యమైన కెమికల్స్ రిలీజ్ అయ్యి, అందరికీ తెలుసు, చర్మ రంధ్రాలలోంచి బాడీ లోపలికి అవి వెళ్ళి, ఆ కెమికల్స్ వెళ్ళి మనకి ఫైబ్రాయిడ్స్ తయారవుతాయి. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఈ ప్రోడక్ట్ని మీకు సప్లై చేస్తాం, నూనె సప్లై చేస్తాం. ఆడవాళ్ళకి కావాల్సినంత, అంటే ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకి కావాల్సినంత శక్తినిచ్చే, అంటే బలానికి కానీ మనకి ఆడవాళ్ళ సమస్యలని తీర్చే ఏమంటారు ఫుడ్ సప్లిమెంట్స్